ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజా పట్టీపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 10 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలోని ఫల్లూజా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో 5 మరణించినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ తూర్పు ప్రాంతంలో జరిగిన మరో దాడిలో 5 యువకులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఈ దాడులపై స్పందించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను సూచించే ఎల్లో లైన్ దాటి శిథిలాల కింద దాక్కుని దాడులకు యత్నించిన మిలిటెంట్లనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. తమ దళాలు కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాయని, అయితే ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉంటే మాత్రం తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 72,061 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 601 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు తెలిపింది.